అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేపు ఫామ్ హౌస్లోనే విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేందుకు ఫోన్లో జాయిన్ అయిపోతున్నారు బీఆర్ఎస్ నేత రాజు గౌడ. జూమ్లో జాయిన్ అయ్యారు రాజు గౌడ, బీఆర్ఎస్ నేత. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ నేత అనగానే మీ పేరు చెప్పారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు అనే స్పందన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ పేరు అయితే వచ్చింది కదా, దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అందరికి నమస్కారాలు. ఎన్ని లవ్ లెటర్లు ఇచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కమిషన్లు చేసినా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ కానీ, మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరికి కూడా భయపడరు. మేము చేసింది ఏమీ లేదు. ఇంతకుముందు ఘోష్ కమిటీ వేసి నోటీసులు ఇచ్చి పిలిపించిన సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవన్నీ ఏమంటే ఈ నైని బొగ్గు గనుల్లో ఏదైతే కుంభకోణం బయటపడుతుందనే భయంతో ఇవన్నీ నోటీసులు ఇస్తున్నారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మీరు ఎన్ని అబద్ధాల కేసులు మా నాయకులపై బుక్ చేసినా మేం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవినీతి భాగోతం మొత్తం కూడా బయట పెడతాం. వీళ్ళు చేసిన అవినీతి మొత్తం కూడా బయట ఎట్టి పరిస్థితుల్లో బయట పెడతాం. మీరు నోటీసులు ఇచ్చేంత మాత్రం భయపడేది లేదు. ఇది మీరు 2 సంవత్సరాల నుంచి ఆడుతున్న డ్రామా ఇది. ఒకసారి హరీష్ రావుకు నోటీసు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఫార్ములా ఈ రేసు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, లేకుంటే కాళేశ్వరంలో కుంభకోణం, అన్ని తెలుసు కేంద్ర ప్రభుత్వంకు అన్ని తెలుసు. మేము అధికారంలో ఉన్నప్పుడే చెప్పినాం, మీరు ఏ ఎంక్వైరీకైనా సిద్ధమని చెప్పినాం. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేత కాలేదు మా నాయకులకు టచ్ చేయనికే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు. మేము ట్రాన్స్పరెంట్ గా పనిచేసినాం. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగిన సంగతి అందరికీ తెలుసు. మీరు నోటీసులు ఇస్తే ఏమవుతుంది? నోటీసులు ఇచ్చి బెదిరియాలనుకుంటున్నారా? ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డలం మేము. మా కేసీఆర్ కానీ, మేము కానీ, మా నాయకులు కానీ ఈ నోటీసులకు, ఈ కేసులకు భయపడితే తెలంగాణ రానే రాదు. అనేక రకాల ఆ రోజు ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టాలనో, ఎంత అవమానం చేయాలనో మాకు చేసినారు. అయినా కానీ మేము ఎవరికి కూడా తలగ్గలేం. ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చినాం. కాబట్టి మేము ఈ నోటీసులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదు. మీరు ఎన్నెన్నో చేసుకోండి. మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని, ఏదైతే ఎస్సీఓ భూములు కానీ, లేకుంటే పిఆర్సి ఏదైతే పెట్టినో అది కానీ, ఇవన్నీ కూడా మేము అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాక్షేత్రంలో చేసుకుంటాం. న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ యొక్క కాంగ్రెస్ భోగోతం మొత్తం కూడా బయట పెడతాం. ఏమి అంత కాంగ్రెస్ వాళ్ళకి ఏమి సంతోషపడి ఉలిక్కిపడే అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి అనే వీళ్ళ ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేము మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మోర్ దెన్ హాఫ్ మున్సిపాలిటీస్ కూడా గెలవబోతున్నాం. మొన్న చూసిరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా మేము ఎట్లయితే మెజార్టీ స్థానాలు మేము సాధించినామో, ఒక అధికార పార్టీకి ఢీకొని 40% సర్పంచ్లు గెలిచినాము, అదే విధంగా ఈ మున్సిపాలిటీలన్నీ కూడా గెలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు సిట్ అధికారులు ఇస్తున్న నోటీసుల్ని మీ వాళ్ళు ఇందాక మీరు కూడా అన్నారు, లవ్ లెటర్స్ మీరు ఎన్ని పంపినా మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా కంపేర్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప లోపల వాళ్ళు ఏం చేశారు ఏంటనేది వాళ్ళకి తెలుసు, తెలియని భయం అయితే వాళ్ళలో ఉంది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ వాదన మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? మేడం, ఇప్పుడు వీళ్ళకు దమ్ముంటే, వీళ్ళకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, మేము తప్పు చేసినామని వీళ్ళు నమ్మితే, కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న అన్ని నాయకులపై నోటీసులు ఇచ్చి వాళ్ళకి బెదిరించి, ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా పెట్టి బెదిరించి అందరికి లొంగ తీసుకుంటూ కొంతమంది నాయకులకు. ఈడ తెలంగాణలో ఎవడు కూడా లొంగేటోడు లేడు. తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ కూడా పౌరుషం ఉన్నది. ఈ విధంగా చేసే పరిస్థితి ఉండదు వాళ్ళది. వీళ్ళు కావాల్సిన చేస్తున్నారు. మీరు చేర్పండి విచారణ. 2.5 సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయింది. మీరు ఏదో ఒకటి టైంపాస్ కు లవ్ లెటర్లు ఇచ్చుకుంటా, లేకుంటే మాకు బెదిరియాలి, మాది ప్రజల్లో మా పార్టీని డ్యామేజ్ చేయాలని మీరు ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా కావు. వాళ్ళ ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుర్రు. కాంగ్రెస్ ను బొందబెడతారు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఏవేవైతే చేస్తున్నారు అవినీతి కుంభకోణాలు కానీ, బొగ్గులు గనులే కానీ, లేకుంటే భూములే కానీ, ఇవన్నీ ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ కూడా
మొత్తం వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరేమో కాంగ్రెస్ను నెక్స్ట్ బీజేపీ ఒకటే అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మొన్న కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే వీళ్ళిద్దరు కావాలని డ్రామా ఆడుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కావాలని, ఇదేమి ఒక కొలిక్కి వచ్చే అంశం కాదు, కావాలని చేస్తున్న డ్రామా ఇదంతా అని చెప్పి ఆయన అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? మేడం, చీకటి ఒప్పందం కాంగ్రెస్ ది బీజేపీది ఎప్పటి నుంచో నడుస్తుంది. గత 23 నుంచి కూడా నడుచుకుంటూ వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు మేము అంటున్నాం కదా, ఇప్పుడు నైని గనుల్లో ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ ఏపీఎండి, మేము ఆధారాలన్నీ బయటికి ఇస్తాం, లేకుంటే సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏపీఎండి, మేము ఆధారాలన్నీ ఇస్తామంటే ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక సహాయ మంత్రి, ఒక కేబినెట్ మంత్రి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందంటే ఖచ్చితంగా మీరు కేంద్రంగా మీరు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని ఎత్తుకపోతున్నారని చెప్పేసి ఆలోచనతోటి మీరు ఉండాలి. కానీ మీరు ఎంతసేపు కాంగ్రెస్ కు పొడుక్కుంటా రేవంత్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం చేసుకుంటా మీరున్నారు. ఈరోజు ఎస్సీఐ భూములు అయితే మీరు ఏమనలేరు, బీజేపీ వాళ్ళు ఉన్న 4th సిటీ కడితే ఏమంటలేరు, ఏమి చేసినా ఏమంటలేరు మీరు. ఎందుకంటే మీకు తెలుసు, అది అందరు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయింది. బీఆర్ఎస్ నెట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళు అనుకునే సాధ్యం కాదు. ప్రజలు మయంబడి ఉన్నారు. ప్రజలకు మేము కూడా ఖచ్చితంగా తెలంగాణ నష్టపోకుండా చూసుకునే బాధ్యత కూడా మాది. మీరు సిట్ నోటీసులు ఇవ్వండి, బాధ్యత వస్తాడు, మా సార్ వస్తాడు, ఏం జవాబు ఇవ్వాలో ఇస్తాడు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఈ కేసీఆర్ని విచారించడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు హరీష్ రావును కానివ్వండి, కేటీఆర్ కానీ, లేకపోతే నెక్స్ట్ సంతోష్ రావులను కానీ సిట్ కార్యాలయానికి పిలిచారు. ఈయన మాత్రం ఫామ్ హౌస్లోనే విచారించడానికి ఆరోగ్యరీత్యా అని కొంతమంది చెప్తుంటే, ఇంకొకటి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అని అంటున్నారు. ఇంకొకరు ఏమన్నారంటే కాదు కాదు, ఏదైనా జరిగే ప్రజల ఆందోళన కానీ ఇంకెవరైనా నేతల ఆందోళన జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఈ విధంగా అక్కడే ఫామ్ హౌస్లోనే విచారణ చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవం ఏంటంటారు? వాస్తవంగా మేడం, ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, 4 కోట్ల మంది గుండెల్లో ఉన్న కేసీఆర్ అంటే 4 కోట్ల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప వీరుడు. ఆయనని మీరు ఒకవేళ మీరు విచారణ పేరుతోటి బయటికి పిలిచి అవమానం జరిగితే ఈ తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండంగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకుర్రు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకుంది. కేసీఆర్ ను పిలిస్తే పరిస్థితి వేరే ఉంటది. వీడికి వాళ్ళు పోయి సహజంగా ఈ దేశంలో అనేక నాయకులకు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్లేసెస్ లని పోయి కూడా విచారణ చేశారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకొని వాళ్ళు ఫామ్ హౌస్ లో కూడా చేసేది, అట్లా తప్పేమున్నది? ఎక్కడున్న సమాధానం ఏనికే సిద్ధంగా ఉన్నాం కదా మేము. తెలంగాణ రాష్ట్రంలో మేము మాకున్నంత చిత్తశుద్ధి వేరే ఏ పార్టీకి ఉండదు. కాబట్టి మేము అన్నిటికీ కూడా మీరు కమిషన్ వేయండి, మీరు సిట్ నోటీసులు ఇవ్వండి, మీరు ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి, అన్నిటికీ కూడా మార్గం ఉన్నది. అందరికి చట్టం అందరికి ఒకటే కదా. మీకు ఒకవేళ మేము తప్పు చేసినట్లుంటే మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడతారు పెట్టండి, మేము మాత్రం ఎలాంటి తప్పు చేయలేము. మా సార్ అయితే ఆ విధంగా చెయ్యరు, మా నాయకులు ఎవరు కూడా చేయలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి నేతల్లో ఆందోళన అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పేరు రాగానే కూడా వెంటనే కూడా చాలామంది చెప్తున్నారు ఏంటంటే, కేసీఆర్ పేరు ఎప్పుడైతే ఇప్పుడు సిట్ విచారణ చేయబోతోంది అన్న మాట రాగానే ఎక్కువ శాతం బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, ఇంకా చాలామంది బయటకు రాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఇదంతా ఊహించిందే మేడం. ఇది ఫస్ట్ రామారావు గారికి ఇచ్చిర్రు, నెక్స్ట్ హరీష్ రావు గారికి ఇచ్చిర్రు, నిన్ననో మొన్ననో సంతోష్ కి ఇచ్చిర్రు, ఇంకా కేసీఆర్ కి వస్తుందని మేము ఎట్లా ఊహించిందే ఇది. దీంట్లో ఏం పెద్ద అనుకునేది వాళ్ళంతా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఏ విధంగా కేసీఆర్ ను డ్యామేజ్ చేయాలి ఈ రాష్ట్రంలో, ఏ విధంగా కేసీఆర్ కు బదనామా చేయాలి. 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు కాదు, ఈ రోజు కేంద్రంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా. మళ్ళీ ఎప్పుడు కూడా మేము మొన్న లిక్కర్ కేసు అయినప్పుడు కానీ, లేకుంటే ఇంకో కేసులు పెట్టినప్పుడు కానీ, ఇవి చేసినప్పుడు కానీ మేము ఎప్పుడు కూడా ఈ లొంగలేం మేము బీజేపీ పార్టీకి. మరి అంతెందుకు మేడం, ఒక 12 ఒక 1 ఇయర్ కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ని డబ్బు దొరికినాయి, ఎన్ని డాక్యుమెంట్లు దొరికినాయి, ఈ రోజు దాకా ఎందుకు చెప్తలేరు? ఇది బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందమా కాదా? అదాని 100 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు అదానికి తెలంగాణలో అడుగు పెట్టనిచ్చింది కాంగ్రెస్ బీజేపీ లేనిదే వాళ్ళు తెలంగాణలో అడుగు పెడతారా? మేము 10 సంవత్సరాలు ఉంటే అడానికి కాలు పెట్టని అడాని అంబానికి తెలంగాణలో. ఈ తెలంగాణ సంపద మొత్తం కూడా తెలంగాణలోకి ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి ఆలోచిస్తున్నాం. వీళ్ళలాగా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళలాగా మేము ఇచ్చి వాళ్ళతో ఎలక్ట్రల్ బాండ్లు తీసుకునేది లేదు మాకు, లేకుంటే వాళ్ళతో లాలుచి పడేది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్నిటికీ జవాబు ఇయనికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏం అభ్యంతరం లేదు మాకు. న్యాయపరమైన పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కుట్రలు పడినా, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా మేము న్యాయ పోరాటం చేస్తాము. కేసీఆర్ ఎంబడి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే ప్రజల్లోకి బ్యాడ్గా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇటువంటివి చేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా లేకున్నా మాకేం పర్వాలేదు, మేమేం చేస్తున్నాము, మేము ఎన్ని హామీలు అమలు చేశాము, మేము ప్రజల కోసం ఏం చేస్తున్నాము ఏంటి అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది మీరు ఎక్కువ దానికి మీరు క్లారిటీ ఇస్తారు? అంటే బేసిక్ గా చూసుకుంటే మీ వాళ్ళ గురించే చెప్తారు, ఎవరైనా ఎవరి గురించి అడిగినా వాళ్ళ గురించే చెప్తారు. కాకపోతే అంటే ప్రజల్లో ఉన్న మాటలు ఏమిటి, అభిప్రాయం ఏమిటి? ఈ లంగలు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన సంగతి మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఈయన 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ అయినా పూర్తి చేసిండా? ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు నడుస్తున్నాయి. దాదాపు 53-54 లక్షల ఓటర్లు ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. అంటే ఇది మాకు సెమీఫైనల్ లాగా కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ. ఈయన 6 గ్యారంటీలు, ఒకటి పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తున్నాడు, చేయలేడు. వికలాంగుల పెన్షన్ 4 నుంచి 6000 చేస్తున్నాడు, చేయలేడు. తులం బంగారం ఇస్తాడు, ఇయ్యలేడు. గ్యాస్ ఇస్తాడు, ఇయ్యలేడు. కరెంట్ ఇస్తాడు, ఇయ్యలేడు. స్కూటీలు అన్నాడు, ల్యాప్టాప్లు అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇక చెప్పనివి లేవు 420 హామీలు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలతో కోతారు? ఈరోజు మహాలక్ష్మి ఇస్తాడు, 2500 ప్రతి మహిళకి ఇస్తాడు. దాదాపు 1,90,00,000 మందికి ఈయన మహాలక్ష్మి ఇస్తాడు కోడళ్లకు. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తాడు. ఇక అడిగిన నోరుకు ఒక హద్దే లేదు వీళ్ళది. 7 నడువుల రాహుల్ గాంధీ యువత డిక్లరేషన్ అని హైదరాబాద్ లో పెట్టిండి, ఎక్కడ ఉరికిపోయిండు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో 17% ఇచ్చిర్రు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 31% వచ్చింది. మేము తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 24% సర్పంచ్లకు రిజర్వేషన్లు ఇచ్చినాము, 34% మున్సిపాలిటీలోనూ రిజర్వేషన్ ఇచ్చినాం. ఈయన చెప్పింది ఏంది? 42 ఇస్తా అని మిగతా 24 తీసుకుపోయి 17కి వేసేసిండు, 34 తీసుకొచ్చి 31 చేసేసారు. వీళ్ళు ఎందుకు వేయాలి? బీసీలు ఓటర్లు ఎందుకు వేయాలి? ఎస్సీలకు ఏం చెప్పినావు? దళిత బంధు ఇస్తా 12 లక్షలు అన్నావు, ఎవరికి ఇచ్చినావు? ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎంత. ముఖ్యంగా ఒక విషయము, మేము 10 ఏళ్ళు పరిపాలన ఈ రాష్ట్రానికి చేస్తే మేము చేసిన అప్పు 2,73,000 కోట్లు. కేవలం 2 సంవత్సరాల లోపటనే 2,50,000 కోట్లు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అప్పు చేసిండ్రు. ఏదైనా ఒక కొత్త పథకంకి కంప్లీట్ చేసిండా? లేకుంటే ఏదైనా కొత్త పథకం తెచ్చిండా? లేకుంటే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టిండా? ఏదైనా ఒక హైవే కట్టిండా? ఏమీ లేదు. ఢిల్లీకి సంచులు మోసుడు. నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి, చంద్రబాబు గారికి సంచులు మోసే పని చేస్తుండు. ఈయన మీడియేటర్ గా పనిచేస్తుండు చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి. ఇది ప్రజలు తెలుసుకున్నారు. మరొక్కసారి తెలంగాణకు అస్సలకే మోసం జరుగుతుందని ప్రజలు తెలుసుకొని ఈరోజు ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు వీళ్ళకు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును పిలిచారు. వాళ్ళు ఏ విధంగా విచారణకు హాజరై బయటకు వచ్చి లైట్ తీసుకున్నారు అంటే వాళ్ళు అడిగిందే అడిగారని ఇట్లా రకరకాల మాటలు చెప్పారు కదా. సేమ్ వాళ్ళే అంత లైట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు? సీరియస్గా తీసుకుంటారా? ఆ లైట్లే అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా చెప్తారా? మేడం, ఆల్రెడీ కేసీఆర్ పలుసార్లు కొన్ని సందర్భాల్లో చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ కి నాకేం సంబంధము, అది అధికారులు చూసుకునే వ్యవహారము.
నేను ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తే ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ ట్యాపింగ్ చేసే కర్మ మాకేం పట్టిందండి? మేమేమి లంగదందాలు చేసేది ఉన్నది? మేమేమి మీలాక మా ఎమ్మెల్యేలకు కొనుక్కొని పోవుడు లేకుంటే ఆస్తులు అమ్ముడు ఇవన్నీ ఏమైనా చేసినామా మేము? మాకేం భయం అండి? కేసీఆర్ గారు చెప్పేసిర్రు ఆల్రెడీ, ఫోన్ ట్యాపింగ్ తోటి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసిర్రు. మీకు ఒకవేళ చేతనైతే ప్రూవ్ చేయండి. ఒక ముఖ్యమంత్రిపై ఇంత పెద్ద నింద ఎన్నికే మీకు సిగ్గుండాలి, ఈ కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. ఈ పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఒత్తాస పలుకుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి మేము ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, ఇంకేదైనా ఉండని, ఇంకా రేపు ఇంకోటి తెస్తారు, రేపు ఇంకోటి ఏదో ఒక జూటది ఇంకోటి బనాయిస్తారు, దాంట్లో ఇట్లా అయింది అంటారు. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బుద్ధి చెప్తారు, మీకు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఓకే, ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే అండి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్య మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ ఆల్రెడీ గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేశారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అనే మీద ఎవరికి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, కానీ ప్రజాపాలనను గాలికి వదిలేశారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీని మీద ఏం చెప్తారు? వాళ్ళు కానీ కనీసం ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు కూడా కనీసం క్వశ్చన్ చేయడం మానేసి ఎంతసేపు వాళ్ళ వ్యక్తిగత విషయాలకి, వాళ్ళు చేసిన వాటికి మాత్రమే డిస్కషన్ చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువగా వినిపిస్తోంది. దీని మీద ఏం చెప్తారు? మేము ప్రజా సమస్యల మీదనే పోరాడుతున్నాము. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని పోరాడినము. ఇవన్నీ ఈరోజు నువ్వు చెప్పిన హామీలు ఎందుకు చేస్తలేవు అని పోరాడుతున్నాము. అంతేగాని మేము వాళ్ళు ఏవైతే గ్యారంటీలు, ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళు అవన్నీ చేయాలి. మేము అడుగుతూనే ఉన్నాము, ఎక్కడ పోయింది నీ తులం బంగారం, ₹1,00,000 ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం. మేము నీ మహాలక్ష్మి ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. అవినీతి ఎక్కడ జరుగుతుంది, ఎందుకింత అవినీతి జరుగుతుంది, ఎందుకింత కుంభకోణాలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజా సమస్యలే. ఇదే మేము డిఫెన్స్ చేసుకొని అడుగుతలేం. మీరు పరిపాలన వదిలేసి కేసులు రోజుకో కేసు తెర మీదకి తెచ్చి 2 సంవత్సరాలు టైం పాస్ చేసిర్రు. ఇంకా మిగిలిందే మీకు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలన కనీసం చెప్పిన హామీలు ఏమన్నా చేయండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చీరలు వంచలేరు. ఇప్పుడు నిన్న మొన్న ఇంద్రమ్మ చీరలని వస్తుర్రు. మరి ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సీసీ రోడ్ వేయలేరు. ఈరోజు బస్తీలలో మొత్తం సీసీ రోడ్లు వేస్తుండ్రు. ప్రజలు కూడా చూస్తుర్రు. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన అబద్ధాలు చెప్పి ఓటేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఈరోజు మహిళలు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, యువత కానీ అందరు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఆ రోజు ఏమన్నారు, అశోక్ నగర్ పోయి మన రాహుల్ గాంధీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు. ఏడున్నాయండి, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా. మళ్ళీ ఎక్కడ ఉరికిపోయింది రాహుల్ గాంధీ? ఎందుకు ముఖం సాటేస్తుండు తెలంగాణ రాష్ట్రం రానికి? ప్రియాంక గాంధీ ఏడున్నది, ఖర్గే ఏడున్నాడు. మొన్ననే చెప్పిండు కదా ఖర్గే, ఈ రేవంత్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలిస్తే 100 సంవత్సరాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ రాదని చెప్పేసి. మీకు మీ పార్టీ వాళ్ళే నమ్ముతలేరు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళకు. ఓకే, థ్యాంక్ యూ రాజుగౌడ్ గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నెలకొంది. కేసీఆర్కు ఇవాళ నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఫామ్ హౌస్లోనే ప్రశ్నించనున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వరుస విచారణల నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నెలకొంది. కేసీఆర్కు ఇవాళ నోటీసులు ఇవ్వనున్న సిట్ అధికారులు. కేసీఆర్ను ఫామ్ హౌస్కి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఫామ్ హౌస్లోనే ప్రశ్నించనున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వరుస విచారణల నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. విచారణలో భాగంగా చివరగా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వనున్నారు. తాజా సమాచారం ప్రకారం సిట్ అధికారులు కాసేపట్లో నగరంలోని నందీనగర్ నివాసానికి వెళ్లి కేసీఆర్కు 160 సిఆర్సిపిసి కింద నోటీసులు అందజేయనున్నారు. రేపు ఫామ్ హౌస్లోనే ఆయన్ని నేరుగా విచారించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఓ క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మాజీ పోలీసు ఉన్నతాధికారులను పలుమార్లు విచారించగా తమ వాంగ్మూలంలో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆ పై స్థాయి వ్యక్తి ఎవరనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. ఇక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు మరియు జడ్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఎవరికి చేరింది? ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే విషయాలపై ఆయనను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 20న మాజీ మంత్రి హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. అనంతరం జనవరి 23న కేటీఆర్ను, జనవరి 27న మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను విచారించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ సర్కారు రాజకీయ కక్షతోనే తమ అగ్ర నేతలను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు దుమ్మెత్తిపోస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను ప్రశ్నించారు. ఆ నెక్స్ట్ ఎవరా అని అనుకుంటున్న సందర్భంలో కేసీఆర్ పేరైతే బయటకు వచ్చింది. అయితే నెక్స్ట్ ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రేపు అయితే ఫామ్ హౌస్లోనే ఆయన్ని విచారణ చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలను కాంగ్రెస్ లీగల్ సెల్ సత్యనారాయణ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు కేసీఆర్ పేరు వచ్చింది కాబట్టి మధ్యాహ్నం సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఫామ్ హౌస్లో విచారణ చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు శిక్ష అంటే నేరం ఎవరు చేసినా వారు తప్పకుండా శిక్ష అర్హులు. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఓకే. చట్టం ముందట పేదవాడు కానీ, ధనవంతుడు కానీ సో దాంట్లో భాగంగా సో కాలంగా ఉంది. కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు దాని సార్ కొంచెం మీ వాయిస్ క్లియర్ గా లేదండి. సత్యనారాయణ గారు మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు. తప్పకుండా అందరినీ పిలుస్తారు. ఎవరైతే హలో వినపడుతుందా? ఇప్పుడు ఓకే అండి, కంటిన్యూ చేయండి. వినపడుతుందా? ఆర్ యు ఓకే? ఓకే 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 ఓకే. ఇప్పుడు విచారణలో భాగంగా తప్పకుండా అందరినీ పిలుస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా ఆశిస్తున్నాను. చట్టం వాళ్ళు కూడా సత్యనారాయణ గారు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి. ఒకసారి చూడండి. ఓకే ఓకే ఓకే. లేదండి, క్లారిటీ లేదు. ఒక్కసారి చూడండి. హలో. ఓకే ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినారు. చట్టం ఏంది, దాని పరిధులు ఏంది, మరి ఇప్పుడు ప్రతిపక్ష నేత, మరి వారు సహకరించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి సిట్ అధికారులు నోటీస్ ఇస్తే తప్పకుండా వారి యొక్క విచారణలో వారు సహకరిస్తారని మనం ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం సిట్ ఏదైతే సజ్జనార్ గారు సిట్ ఇన్ఛార్జ్ గా వచ్చిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్ గా ఊపందుకున్నది. అందులో భాగంగానే మరి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ రావు గారు కానీ, అంటే వీరే కాదు, అంటే వీరు తెలుసు కాబట్టి మనకు అనుకుంటున్నాం. కానీ దాదాపు 600కు పైబడి విచారణలో మరి విచారించవలసిన విట్నెస్లు కానీ, ముద్దాయిలు కానీ ఉండవచ్చు. సో అంతమంది స్టేట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. తీసుకుంటున్న క్రమంలో మరి కేసీఆర్ గారు కూడా రాక తప్పదు. సో ఇప్పుడు నిజంగా వారి యొక్క ప్రమేయం లేదనుకుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా. వారు కూడా వారి బాధ్యత కదా, సహకరించాల్సిన బాధ్యత ఉంటది. కాబట్టి టోటల్లీ
ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ అంటే వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించేటువంటి చర్యలుగానే మనం పరిగణిస్తా ఉన్నాము. కోర్టులు కూడా గతంలో చెప్పినాయి. పుట్టుస్వామి కేసులో కూడా ఏంది, ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాన్ని తొంగి చేసే పనులు కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది కనిపించే మరి పరిస్థితులు కానీ ఏ ప్రభుత్వం కూడా చేయకూడదని సీరియస్గా కోర్టులు చెప్పాయి. సో ఇవన్నీ ఉండగా కూడా ఇప్పుడు ఈ సిట్టును ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చేయాలి? నిజంగా రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ మరి టెర్రరిస్టులతోటి ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, లేకపోతే మావోయిస్టులు కదలికలు ఉన్నప్పుడు వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్లు చేయడము, లేదా శాంతి భద్రతలకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మనం గతంలో చూసాం. కానీ ఆ పేరు మీద ఆ చిన్న లూపులను పట్టుకొని గత ప్రభుత్వంలో మరి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్లు చేశారు. మరి అంటే కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, గల్లీ లీడర్లతో సహా అందరిది ఫోన్ ట్యాపింగ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మరి గత ప్రభుత్వంది కదా. గత ప్రభుత్వంలో ఈ ఏదైతే ఎస్ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నడిపింది ఎవరు? ప్రభాకర్ రావు గారు. వారికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి కదా, గత ముఖ్యమంత్రి. సో ఈ రోజు తప్పించుకుంటాను, నాకేం సంబంధం లేదు అనడానికి లేదు అక్కడ. ఓకే, పొరపాటు మరి ఎలక్షన్ మీకు అనుకూలంగా రావట్లేదని తెలిసిన వెంటనే ఆ యొక్క ఐబీలో ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ డేటాని కానీ ఎందుకు నాశనం చేసే ప్రయత్నం చేశారు? మూసీలో ఎందుకు పడేసారు? దగ్గర 30 సంవత్సరాల డేటాను మీరు పడేయాల్సిన అవసరం లేదు కదండి. సో ఇవన్నీ ఉన్నాయి. మేమేం తప్పు చేయలేదు అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఎవరు పొరపాటు చేసినా, ఎవరు తప్పు చేసినా సిట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. తదనంతరం చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నెలకొంది. కేసీఆర్కు ఇవాళ నోటీసులు ఇవ్వనున్న సిట్ అధికారులు కేసీఆర్ను ఫామ్ హౌస్కి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఫామ్ హౌస్లోనే ప్రశ్నించనున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వరుస విచారణల నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత మంది అనలిస్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అయితే దాని గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. విచారణలో భాగంగా చివరగా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వనున్నారు. తాజా సమాచారం ప్రకారం సిట్ అధికారులు కాసేపట్లో నగరంలోని నందీనగర్ నివాసానికి వెళ్లి కేసీఆర్కు 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేయబోతున్నారు. రేపు ఫామ్ హౌస్లోనే ఆయన్ని నేరుగా విచారించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఓ క్వశ్చన్ పేపర్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అనలిస్ట్ పరదా విజయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి.
సార్ ఇప్పుడు కేసీఆర్ పేరు అసలు నెక్స్ట్ ఎవరి పేరు వస్తుంది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరి పేరు వస్తుంది అని అనుకున్న టైంలో ఎవరైతే ఏ పేరు అయితే వస్తుందని ఎంతోమంది ఎదురు చూసారో సేమ్ అదే విధంగా కేసీఆర్ పేరుగా వచ్చింది. మధ్యాహ్నం అయితే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది, రేపు అయితే విచారణ చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద అసలు ఎక్కడి నుంచి ఎక్కడ మొదలై ఒకళ్ళకు ఒకళ్ళు బీజేపీ వాళ్ళేమో వాళ్ళిద్దరూ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ ఏమో వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నారు. మీ ఆలోచన ప్రకారం అయితే అసలు ఏం జరుగుతోంది? సిట్టు విచారణ పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశం టర్న్ తీసుకుందండి. సిట్ అనేది ట్యాపింగ్ సంబంధించిందో ఇంకేదో అంశం మీద కాన్సన్ట్రేషన్ జరగట్లేదు. క్లియర్గా అర్థమవుతుంది. కేవలం రాజకీయ పరమైనటువంటి అంశం కిందనే దాన్ని ప్రజలు చూసే పరిస్థితి వచ్చింది. ఏ రకంగా అసలు దాంట్లో ఉన్నటువంటి నిజాలు అయితే ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుంది అనేది ప్లస్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అనే వాదనకు ప్రభుత్వం బలం చేకూర్చే విధంగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ అవుతుంది. ఇతర ప్రతిపక్ష పార్టీకి పోనీ ఎలక్షన్లో వీళ్ళు ప్రచారం చేయొద్దు అనే విధంగానే వ్యవహరిస్తున్నారు తప్ప తాను ఎలక్షన్లో చేస్తున్నటువంటి వాళ్ళు చేసిన 2 సంవత్సరాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కట్టడి చేయడం నాయకత్వాన్ని, ప్రతిపక్ష నాయకత్వాన్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నా ఎలాంటివి కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం బయట పెట్టి ఒక్కొక్కటి చేస్తే బాగుండేది. నువ్వు ప్రభాకర్ రావు గారు వస్తే అమెరికా నుంచి వస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి అని అన్నారు. ప్రభాకర్ రావు గారు వచ్చారు. విచారణ కూడా సుప్రీంకోర్టు రక్షణలో జరిగింది. సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానిస్తూ వస్తుంది. మీరు ఇది ఎంతకాలం కొనసాగిస్తారండి ఈ విచారణ? ఇది కేవలం మీరు ప్రభాకర్ రావు విషయంలో మీరు కక్ష సాధింపు చర్యలాగా లేదా ఆయన జైల్లో పెట్టేంత వరకు మీ యుగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది అనే వ్యాఖ్యలు కూడా చేసినట్టు కనిపిస్తుంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయము రాజకీయ పరమైనటువంటి టర్న్ తీసుకుంది తప్ప ప్రజల ప్రయోజనాల కోసము ఇంకో దాని కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు కనిపించలేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ టోటల్ గా ప్రజలకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు ఇది ఉన్నటువంటిది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి చేసిర్రు, ఎంతమంది 4 కోట్ల మంది ప్రజలు ఉంటే అందరి ప్రజలు చేయలే. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ సాధారణ విషయంగా అయిపోయింది. ఉన్న టెక్నాలజీ రావడం, ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఈ ట్యాపింగ్ చేసినటువంటి ఉన్నాయి, ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇంటెన్షన్ ఏందనేది బయట పెట్టడం మాత్రం పెట్టలేకపోతున్నారు. అప్పుడప్పుడు మీడియాలో చర్చ కోసం ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో, సుప్రీంకోర్టుకు పోయి ఏం చేస్తున్నారో ఇటువంటి వచ్చినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీడియాలో చర్చ కోసమే ఉపయోగపడే విధంగా ఉంది. ప్రజల్లో ఈ అంశం ఒక పూట చర్చించుకోవడానికే ఉన్నది. అది ప్రజలు కూడా మొత్తం పబ్లిక్ చర్చించుకునేటువంటి అంశం లేదు. మళ్ళా మొత్తం పబ్లిక్ కొంత ఎలైట్ పీపుల్ తెలిసినటువంటిది సంఘాలు, కొన్ని సంఘాలు, జర్నలిస్టులలో, మీడియాలో మాత్రమే చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది తప్ప దీనికి ఒక లాజికల్ ఎండింగ్ చూపించాలి. లాజికల్ ఎండింగ్ అంటే రాజకీయ పరమైనటువంటి లాభమే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారికి ఇస్తున్నారు. కేసీఆర్ గారికి ఇవ్వటం వల్ల రాజకీయ లాభం కాంగ్రెస్ ఉంటుందని అయితే నేను అనుకోను. కేసీఆర్ గారికి ఇట్లాంటి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే కేసీఆర్ పట్లనే సానుభూతి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేసీఆర్ అనేది అవకాశం ఉంది, ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ కాలం నుంచి ఉద్యమం చేశారు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి సానుభూతి, నిజంగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి, ఇవన్నీ కేసీఆర్ పట్ల సానుకూలత ఉన్నది. ప్రజల్లో సానుకూలత ఉన్నటువంటి సమయంలో ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదు. వాళ్ళు రాజకీయ పరమైన వ్యూహంలో తప్పిదమే అయిపోతుంది. రాజకీయ పరమైనటువంటి అంశంగా వాళ్ళు తీసుకొని రాజకీయ లబ్ధి చేకూరుస్తుంది అనే ఇంటెన్షన్ తోటి ఏదైనా చేసినా అది వాళ్ళకు చెడు చేసేటట్టే కనిపిస్తుంది. రాజకీయంగా కూడా లబ్ధి జరిగే అవకాశాలు కనిపించటం లేదు. ఆ రకంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంది?
లేదా ఈగో సాటిస్ఫాక్షన్. ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు నాకున్న సమయంలో నన్ను అప్పుడు జైలుకు పంపించారు, ఓటుకు నోటు కేసు విషయంలో కావచ్చు, ఇంకో దాంట్లో విషయంలో కావచ్చు, నేను వీళ్ళని జైలు పంపలేకపోయినా ఇట్లాంటి విచారణ చేసి కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి అనే ప్రధానమైనటువంటి ఇంటెన్షనే కనిపిస్తుంది. అదే విధంగా ఆఫీసర్స్ లో కూడా ఆఫీసర్ అప్పుడు ప్రభాకర్ రావు గారు ఇప్పుడున్న డీజీపీలు కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు చెప్తే కొన్ని మాటలు వినలేదేమో, ఆ యుగో సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నటువంటి కేసు రాజకీయ పరమైనటువంటి వ్యూహంలో భాగంగానే ఇది తయారైపోయినటువంటి కేసుగా కనిపిస్తుంది తప్ప నిజాలు ఏంటి, నిజాలైనా నీకు చట్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి దాంట్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంలోనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్తున్నారు. అది లీగల్ గానే చేశాము అనేది ఒక కమిటీకి ఇది ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే 3 మెన్ కమిటీ ఒకటి ఉంది. 3 మెన్ కమిటీకి ఫోన్ నెంబర్లు పంపి మేము చేశామని కూడా చెప్తున్నటువంటిది. 3 మెన్ కమిటీలో అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ సెక్రటరీ ఉన్నారు, డీజీపీ ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళందరూ కలిసి ఇంటెలిజెన్స్ నుంచి ఇచ్చినటువంటి నెంబర్లకు ఆ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేసినాము అనేది చేస్తున్నటువంటి వాదన. ఇవన్నీ కూడా ఈ వాదనలు ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో ప్లస్ చట్ట ప్రకారము అప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా తీసేయాలి, ఎవిడెన్సెస్ లేకుండా చేయాలి అనే అంశం ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఎవిడెన్సెస్ లేకుండా కూడా చేశామని చెప్తున్నటువంటి వాదన. ఇవన్నీ ఈ రకమైనటువంటి వాదనలే నడుస్తున్నాయి. ఇవే కూడా మీడియాలో, కోర్టులో, పోలీసుల్లో ఈ రకమైనటువంటి చర్చలకే ఉపయోగపడుతుంది తప్ప వాస్తవాలు నిజాలు ఏంటి అనేది ప్రభుత్వం బయట పెట్టలేకపోతుంది. ప్లస్ విచారణ తర్వాత లీకులు వేరే ఉన్నాయి, మళ్ళా విచారణ తర్వాత లీకులు వేరే ఉన్నాయి. ఒరిజినల్ స్టేట్మెంట్ ఏమో సాధారణంగా ఇస్తున్నారు. సిట్గా ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ రోజు ఇది విచారణ జరిగిందని చెప్తున్నారు, కానీ మళ్ళీ తర్వాత లీకులు ఇచ్చి ఇది ఈ క్వశ్చన్ ఇట్లా, ఆ క్వశ్చన్ ఇట్లా అని ఉన్నాయి లేని చెప్తున్నటువంటిది కూడా వస్తున్నటువంటిది. అందుకే విచారణను త్వరగా పూర్తి చేయడం కావచ్చు, ఒక లక్ష్యం మీరు ఏం సాధించాలనుకుంటారు ఆ విచారణలో తేలినటువంటి అంశాలు మీరు ఇంతవరకు చేయలేకపోతున్నటువంటిది. ఇది నా అభిప్రాయం ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఎలాంటి ఎందుకంటే మొత్తం ఉంటారు అప్పుడు డీజీపీ, ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ లేని ట్యాపింగ్ కాదు ప్రకారం చేసినటువంటి సందర్భంలో వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంటది కదా. కేవలం ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళే ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. ట్యాపింగ్ వాళ్ళు చేస్తున్నా అది చేసినా కంపల్సరీగా అనుమతి పోలీసు ఉన్నతాధికారులు, హోంశాఖ సెక్రటరీ, అదేవిధంగా కమిటీ అనుమతిస్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగానే చేసినట్టుగా అనిపిస్తుంది. రాజకీయ పరమైనటువంటి కేసుగానే దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీకు ఇష్యూ డైవర్ట్, ఇంకోటి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఇష్యూ డైవర్ట్, మేము సింగల్ అనేది బయట పెట్టినాం, ఇంకో ఈ ఎక్సైజ్ కి సంబంధించి, విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి తగాదాలు, ఈ మంత్రుల మధ్యలో నడుస్తున్నటువంటి గొడవలు, ఇవన్నీ ప్రజల్లో చర్చ రాకుండా ఉండడానికి ఇవి చేస్తున్నట్టు విపక్షం ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దానికి ఇదంతా ఎవిడెన్స్ కరెక్ట్ కనిపిస్తుంది, మ్యాచ్ అవుతుంది. ఇది చెప్తున్న దానికి దీనికి మ్యాచ్ అవుతున్నట్టే కనిపిస్తుంది తప్ప వేరే విధమైనటువంటి లక్ష్యం ప్రభుత్వాన్ని అయితే కనిపించట్లేదు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కేసీఆర్ మీదే సింపతి పెరుగుతుంది ఈ సిట్ విచారణ అనేది కనుక జరిగితే మీరు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని దెబ్బతీసేందుకు కావాలని వ్యూహాన్ని పన్నుతున్నారు, కావాలనే ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు దీని మీద ఏం చెప్తారు? అదే బీఆర్ఎస్ దెబ్బతీయటానికి అని వాళ్ళు చెప్పే దాంట్లో కరెక్ట్ ఇబ్బందులు పెడితే మాకు లాభం జరుగుతుంది అనేది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఈ నాయకులను ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి, ప్రజల్లో మరింత చేసి, అదే విధంగా వీళ్ళు ఇట్లా చేసిరని చెప్తే నాకు వస్తది అనేది కదా కాంగ్రెస్ వ్యూహం. సేమ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఇవన్నీ చేస్తే మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సానుభూతి వస్తుంది, మేము అంతా వ్యవహరించినామని చెప్పి చేస్తాము అనే కదా. చేస్తే ఒక్క బొర్లవాడి మొత్తం జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పోయింది, కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ 0 అయిపోయి కూర్చుంది. ఆంధ్రాలో 0 అయింది, ఇక్కడ అధికారం కూడా రాలేని పరిస్థితి వచ్చింది. అవును,
ఏ, అట్లాంటి పరిస్థితి ఇది ఇది ఇదేంది ఒక రాజకీయ పరమైనటువంటిది ఒక కక్ష సాధింపు చర్యగా జరుగుతుంది అనే అంశమే ఎక్కువగా ప్రజల్లోకి పోతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. వాళ్ళ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ వ్యూహం రాజకీయంగా మాకు వీళ్ళు తప్పు చేసిర్రు, అందుకే మేము విచారణ చేస్తున్నాము, చేస్తున్నటువంటి సందర్భంలో మాకే లాభం జరుగుతుంది అనేటువంటి మీరు విచారణ చేస్తారు కదా, ఏం బయట పెట్టలేకపోతున్నారు కదా విచారణలో, అవును. ఇక్కడ కూడా చెప్పలేదు. ప్లస్ ఇది పెద్ద 4 కోట్ల మంది ప్రజలకు ఇంపాక్ట్ చూపించే అంశం కూడా కాదు ఇది. అవును. సంక్షేమ పథకాలు ఇంకేదైనా ఉంటే ప్రజలకు అంతమంది ప్రజలకు ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం ఉంటుంది. ఓకే. కొంతమంది ఈ సెక్షన్ పీపుల్ కే ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం, వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి అంశం ఉంటది. ఆ రకమైన అంతే తప్ప వేరే ఇంటెన్షన్ వాళ్ళు రాజకీయంగా అదే అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంది, రాజకీయంగా మాకే లాభం జరుగుతుంది అని అనుకునే చేస్తారు. అది అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎవరికి వాళ్ళు రాజకీయ అస్త్రంగా మార్చేసుకుంటున్నారని చెప్పొచ్చా? ఎవరికి వాళ్ళు ఇప్పుడు అంతే అదే అయింది, రాజకీయ అస్త్రంగానే మారిపోయింది కదా. ఓకే. ప్రభుత్వం ఇట్లా చేస్తుంటే ప్రతిపక్షం ఈ రకంగా చేసుకుంటుంది. అంతే రాజకీయ అస్త్రంగానే ఉపయోగిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము. ఇంకో రకంగా కనిపించటం లేదు. చేస్తున్న ఆరోపణ విచారణ చేసినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది అది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. మీరు ఏమి ఇంతవరకు అన్ని లీక్లు ఇస్తున్నారు, ఏది క్లారిటీ ఉండట్లేదు, మీరు అనుకున్న లక్ష్యం అయితే నెరవేర్తలేదు. ఇక లాస్ట్ మూమెంట్ యుగో సాటిస్ఫాక్షన్ రాజకీయ పరమైనటువంటి అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి యుగో సాటిస్ఫాక్షన్, మమ్మల్ని జైలుకు పంపిన నేపథ్యంలో మేము ఈ మాత్రమైనా సతాయించాలి, ఈ మాత్రమైన ఇబ్బంది పెట్టలేమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. మున్సిపల్ ఎలక్షన్లో రకమైనటువంటి లాభం జరుగుతుందేమో అని ఒక ఇంటెన్షన్తో చేస్తారు. జనరల్గా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఎట్లుండే అంత అధికార పార్టీకి మున్సిపల్ ఎలక్షన్లో జనరల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. అధికారం కావచ్చు, పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఆ అడ్వాంటేజ్ కూడా భయపడుతున్నట్టుగా అంత అడ్వాంటేజ్ ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి అంశం ఏదో ముందర పెడితేనే మాకు లాభం జరుగుతుంది అనే వ్యూహంతో ఉండడం అంటేనే అధికార పార్టీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే. ఆ రకమైనటువంటి సార్ 1 మినిట్, ఇప్పుడు ఆంధ్రాలో కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే దానికి కౌంటర్గా నెక్స్ట్ ఎన్నికల్లో మేమే గెలుస్తాం, అప్పుడు వచ్చి మళ్ళీ మీకు దాన్ని కంటిన్యూగా మాకైతే ఏం చేశారు తిరిగి ఇచ్చేస్తాం అన్నట్టుగా ఎంతసేపు ఈ బెదిరింపు ధోరణియే తప్ప ప్రజలకు సేవ అనే పదాన్ని అయితే పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చా? ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండిట్లు. ఇప్పుడు రాజకీయాల్లో ఆ సంప్రదాయం కొనసాగుతుంది. రాజకీయాల్లో ఆ సంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. సంప్రదాయం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ సంప్రదాయము కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. అంతకుముందు మామూలుగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా ఇంత కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటివి లేకపోతుండే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు పెట్టిందో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు? చంద్రబాబు మీద కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళది కావచ్చు అయింది. ఈ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు వచ్చినాక మళ్ళా వీళ్ళ మీద పడదు. తెలంగాణ కొత్తగా వచ్చిన తెలంగాణలో ఏమైందంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు, కక్ష సాధింపు ఇదంతా లేదు. ఇందులో కూడా చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన తెలంగాణలో కొత్తలో ఏమైంది? ఎమ్మెల్యేలను కొనేటువంటి కార్యక్రమం తెలంగాణ వచ్చిన కొత్తలనే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనేటువంటి పని చేశారు. ఆ పని చేస్తుంటే అప్పుడు ప్రభుత్వానికి ఉప్పంది, ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, ఉల్టా ఆపరేషన్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆపరేషన్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి చూసినాం అందరం. రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్ గా జైలుకు పోవాల్సి వచ్చింది. ఆయన దాని మీద కక్ష పెట్టుకొని నన్ను ఫోన్ ట్యాపింగ్ చేసి, నన్ను వీడియో రికార్డింగ్ చేసి, ఇవన్నీ చేసి నన్ను జైలుకు పంపిరు అనేటువంటిది కక్ష. అది ఇక్కడేమో రియల్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని వీళ్ళనైనా ఎట్లయినా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నన్ను జైలుకు పంపించారు కదా, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసే నేను ముందర పెట్టి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవుతలేదు కదా. మీరు ఏమి బయటికి రాలేకపోతున్నారు, బయట పెట్టలేకపోతున్నటువంటి అంశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకు పోతున్నారు. ఇవన్నీ ఇట్లా ఈ రకమైనటువంటి రాజకీయ పరిణామం జరిగింది. ఇది కాంగ్రెసే మొదలుపెట్టి మళ్ళీ కాంగ్రెస్ దగ్గరనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కక్ష సాధింపు అనేది రాష్ట్రం వచ్చిన తర్వాత అంత కనపడలే.
ఇది రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో ఈయన పోవాల్సి వచ్చింది. ఉమ్, రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో ఇప్పుడు ఆ రెడ్ హ్యాండెడ్గా దొరికించుకోవడమే ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొరికించుకోరు అనేది ఉమ్, ఆయనకు అర్థమైనటువంటిది. ఉమ్, మరి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ నేను నన్ను ఇట్లా చేసిరు కదా, నేను కూడా వీళ్ళని ఇది చేయాలి ఉమ్, అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు తప్ప ఉమ్. రియాలిటీలో కనిపించలేదు. దాన్ని ఇప్పుడు రాజకీయ అస్త్రంగా నేను ఫోన్ ట్యాపింగ్ ఇది అయింది అట్లా కాదు సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గట్టి దెబ్బే తినింది ఆ మధ్యకాలంలో. మరి అదే దీన్ని ఇక్కడ మళ్ళీ ప్రయోగిస్తుంది అంటే ఎందుకు ఆలోచించట్లేదు? ఇది కేసీఆర్కి ఎక్కడైనా సింపతిగా వెళ్తుందేమో అనేది ఎందుకు ఆలోచించలేకపోతుంది ఇప్పుడు? ఆలోచించేటువంటి అవకాశం లేదు. ఈయన సొంత పార్టీ కాదు, ఉమ్, ఉన్నటువంటి ముఖ్యమంత్రిది సొంత పార్టీ కాదు, ఉమ్, అది కాంగ్రెస్ జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే నాకేంటి అనేదే ఉంటది. అప్పుడు కూడా అదే కదా, అప్పుడున్న అవును. అప్పుడంటే రాహుల్ గాంధీ కానించి గైడెన్స్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్. ఇక రాహుల్ గాంధీ ప్లస్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇంకా అవును. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అధికారం ఉంది, సెంట్రల్ లో అధికారంలో ఉంది. ఉమ్, ఇప్పుడు అధికారం సెంట్రల్లో లేదు, 3 రాష్ట్రాలలో అధికారం ఉంది. ఆ వీక్నెస్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయలేని పరిస్థితి రాహుల్ గాంధీకి వెళ్ళిపోయింది. ఇక్కడనేమో ఓకే. ఈయన చంద్రబాబు నాయుడు ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు అక్కడ చేసుకుంటున్నారో ఉమ్, అదే రకమైనటువంటి ఇక్కడ ఆ పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా, ఏది అప్పుడు ఫోన్ ట్యాపింగ్ బ్రీఫ్ మీ అనే దాంట్లో. ఉమ్, అందుకని ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నన్ను అప్పుడు తెలంగాణ నుంచి ఇమ్మీడియట్ గా బయటికి పంపించేశారు అనే ఒక దాంతో ఆయన దాదాపు 40 కోట్లు పెట్టి ఎల్ బ్లాక్, అప్పుడు సెక్రటేరియట్ ఎల్ బ్లాక్ లో టాప్ ఫ్లోర్ లో మొత్తం 8th ఫ్లోర్ లో మొత్తం రిపేర్ చేయించుకొని ఉన్నారు. అది సీఎం ఆఫీసు. ఉమ్, అక్కడ ఏ మాత్రం ఇక్కడి నుంచి పరిపాలన చేయకుండా ఇమ్మీడియట్ గా ఆ కేసు దొరకడంతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ఇక్కడ ఉండి 10 ఏళ్ళు ఉండలేని పరిస్థితి ఉంది. ఆ ఈగో చంద్రబాబు ఈగో సాటిస్ఫాక్షన్, రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫాక్షన్, ఈ అన్నిటి కోసం దీన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మమ్మల్ని ఈ పని చేశారు కదా, మేము కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటందుకు మేము ప్రయత్నం చేస్తామనే దాంతో చేయబోతున్నారు. కానీ అది వర్కౌట్ అవుతుందా? అది ఉల్టా అవుతుంది. ఉల్టా అయినా ఏమైంది? వ్యక్తిగతంగా నష్టం ఏం లేదు కదా. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నష్టం ఏముంటది వ్యక్తిగతంగా? రాజకీయంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వస్తే వచ్చింది, పోతే పోయింది అనే ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి. మున్సిపల్ ఎలక్షన్ల విషయం చూస్తే జనరల్ గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ మరి మొత్తం ఓడిపోతామా వస్తాయా రావన్న డౌట్ లో పడ్డట్టు కొడుతుంది. ఈ రకమైనటువంటి వరుసగా ఎన్నికల సమయంలోనే ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో. అందుకని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట కూడా అదే, కావాలనే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనిపిస్తుంది. నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణకు వీళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు టాలీ అవుతుంది. ఓకే, అందుకు అనాల్సి వస్తుంది. టాలీ అయ్యే విధంగానే వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సిట్ ఇచ్చిన నోటీసుల్ని వీళ్ళేమో లవ్ లెటర్స్తో పోలుస్తున్నారా, చాలా ఈజీగా మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదని బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, అసలు చేసిందంతా మీరే, అంతా మీ చరిత్ర అంతా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు వాదనలు తీసుకుంటే ఏం చెప్పొచ్చు? అయితే మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్టే చెయ్యొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు గతంలో కూడా అన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆ మధ్యకాలంలో మన హరీష్ రావు ఈ సిట్టు విచారణకు వెళ్ళబోతున్నారు అనేటప్పుడు ప్లే చేసి మరీ వాళ్ళు వినిపించారు. దీని మీద ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది, ఆయన ప్రధానమంత్రి అప్పుడు చెప్పింది మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అనేది. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయకపోతే భారతదేశం కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ప్రభుత్వాలు నిలబడవు, శాంతి భద్రతలు కూడా ఉండవు. ఓకే, ఇప్పుడు ఇంకా నీకు సాఫ్ట్వేర్ పెరగడం తోటి మనీ లాండరింగ్ ఉంది. ఇప్పుడు మనీ లాండరింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేస్తే చాలా దొరుకుతున్నాయి, కొంతమందిని కంట్రోల్ చేస్తున్నారు. ఆ రకమైన పరిస్థితి ఉంది. చేయకపోతే ప్రభుత్వాలు ఇట్లాంటివి చేయకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విపక్షాల ఫోన్లు అందరి ఫోన్లు ట్యాప్ అయితేనే ఉన్నాయి, ట్యాప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందుకు మెయిన్ ఏంటంటే ఎట్లొచ్చిందంటే, వాస్తవానికి టెలిగ్రాఫ్ చట్టం వెనకడ చేసిరు, కానీ ఇప్పుడు ఆ టెలిగ్రాఫ్ చట్టాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రూల్స్ తోటి ఇవన్నీ కాదు, అయినా కాకుండా ప్రభుత్వాలు చట్ట ప్రకారమో చట్ట వ్యతిరేకంగానో ప్రభుత్వాలే ట్యాపింగ్ చేస్తున్నాయి. నువ్వు ఆ చట్టం ఉండి కూడా చట్టాన్ని పాటించట్లేదు అనేది కదా. అటువంటి చట్టాన్ని సవరించి ఈజీ చేసుకోవడం బెస్ట్. మీరు ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ప్రధానమంత్రి దాదాపు దేశంలో 20,000 మంది అవుతున్నాయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ అవసరాల కోసం. రాష్ట్రంలో కొన్ని వేల మంది అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే
ఎప్పటి వరకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రక్షణ, ప్రజల రక్షణ వరకు బాగా ఉంటాయి. ఈ సమయంలో ఏమైతే అంటే ఎవరైనా పర్సనల్గా చేసుకునే ఉంటాయి. పర్సనల్గా ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి కొంతమందిని సెటిల్మెంట్ చేసుకునేటువంటివి ఏమైనా ఉంటాయి. అట్లాంటి కేసు ఏదైనా ఉంటే పట్టుకొని దానికి సంబంధించినవి చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే చేయకపోతే ప్రభుత్వాలు నిలబడవు. ఇప్పుడు మన ఒక రోజు ఎగ్జాంపుల్ తెలిసింది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు ఫోన్లో. మాట్లాడుకుంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారికి వినిపించారు. ముఖ్యమంత్రి గారికి వినిపించిన తర్వాత ఒక సందర్భంలో ఇద్దరు ఆ ఫోన్లో ముఖ్యమంత్రిని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే తెల్లారి 2 రోజుల తర్వాత పోతే ముఖ్యమంత్రి మొహం పట్టుకొని కోమటిరెడ్డి వెంకరెడ్డిని నా గురించి అట్లా తిట్టుకుంటారు ఏందని డైరెక్ట్ అడిగింది. దెబ్బకి ఆ రోజు నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు ఫోన్లు మాట్లాడడం చాలా తగ్గించేసారు అప్పటి నుంచి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వాల్లో కొనసాగుతున్నటువంటి వ్యవహారంగా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది అందరు చేస్తున్నారు. ఇప్పుడు చట్టం ఒక తీరుగుంది, చేయడం ఒక తీరుగా చేస్తున్నారు. కొన్ని చట్ట ప్రకారమే చేసి ఇప్పుడు విచారణ చట్ట ప్రకారమే చేసినామని చెప్తున్నారు మావోయిస్టులు. అదే క్వశ్చన్, ప్రతి ఒక్కరు మావోయిస్టా అని క్వశ్చన్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, చట్ట ప్రకారం అందరు ఫోన్లు మావోయిస్టుల అనే లిస్ట్ లో పెట్టి చేసిర్రు. మావోయిస్టులకు వీళ్ళకి థ్రెట్ ఉందని కావచ్చు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని కావచ్చు, రకరకాల కారణాలతోటి ఫోన్ నెంబర్లు ఇస్తామంటే ఆ కమిటీ అందరి యాక్సెప్ట్ చేసింది. ఆ కమిటీలో ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.